అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 7వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవబలం ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి పేరును సంపాదిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా దైవ బలం అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సిద్ధిస్తాయి. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది. మనశ్శాంతి లభిస్తుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా ఎవరితోనూ ప్రసంగాలను చేయవద్దు. అధిక శ్రమ తగ్గుతుంది. రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఏర్పడుతుంది. భోజన సౌఖ్యం కలదు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా బంధువులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది. అధికారులను మెప్పించడానికి కాస్త శ్రమిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి
ఆర్థికమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. అదేవిధంగా ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువుల నుంచి పాత విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగిన, గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన, స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.